నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట 103వ సంకీర్తన 2వ చరణం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించము అంటే స్తుతించడం. ఈ కీర్తన దేవుణ్ణి నమ్మే ప్రజలకు దేవుడు దయచేసిన మేలుల కొరకు, దీవెనల కొరకు కృతజ్ఞతను, స్తుతిని వ్యక్తం చేస్తున్నది. మన ఎడల దేవుని మంచితనాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మ ద్వారా మన మీద కృమ్మరించిన ఆయన దీవెనల కృతజ్ఞతలు తెలియజేయకుండా ఉండకూడదు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం. యెషయా ప్రవక్త ఇశ్రాయేలీయుల పూర్వ చరిత్రలోకి చూస్తూ దేవుని కృపను, ఆయన వాత్సల్యమును గుర్తు చేసుకుంటున్నాడు. ఈ వచనాలు స్తోత్రార్హమైన దేవుని కార్యాలని జ్ఞప్తికి తెచ్చుకుని గత కాలంలో ఆయన చూపిన మహా కనికరాన్ని స్తుతిస్తున్నాడు. 116వ సంకీర్తన 12-14 చరణాలలో దేవుని నుండి రక్షణ అనుభవాన్ని పొందిన వారందరి హృదయాల నుండి కృతజ్ఞత ప్రవహిస్తున్నది. దానిని వారు తమ ప్రేమ ద్వారా, భక్తి ద్వారా, నీతిగా జీవించడం ద్వారా, కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా, దేవునికి విధేయులు కావాలని స్థిరంగా నిర్ణయించుకొనడం ద్వారా దేవునికి నిజమైన కృతజ్ఞత కలిగి ఉండుటకు అర్థంగా చెప్పవచ్చు. ఎల్లప్పుడూ ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకుని నిత్యము ఆయన నామములో కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేయాలి. దేవునికి చెల్లించవలసిన మొక్కుబడులు చెల్లించి ఆయనను ఘనముగా ఘనపరచాలి. 142వ సంకీర్తన 7వ చరణం. గుహలో ఉన్నప్పుడు దావీదు దేవునికి ఎలుగెత్తి ప్రార్థిస్తూ బ్రతిమాలుకుంటూ రాసినటువంటి కీర్తన. దావీదు తరమబడడం, దాక్కోవలసి రావడం, చెరసాలలో ఉండడం, అందులో నుండి విడుదల పొందడం అనేది అందరి ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించదగినది అని దావీదు యొక్క అభిప్రాయం. దావీదు వలె విశ్వాసులు బాధింపబడినప్పుడు, హింసించబడినప్పుడు మౌనంగా ఉండే కంటే అవసర సమయంలో మన ఆదరణకర్తగా, సహాయకునిగా, హామీగా ఉన్న దేవునికే మనం మొరపెట్టాలి. ఎందుకంటే ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కనుక జీవిత పర్యంతము కృతజ్ఞత నిండిన హృదయంతో నిత్యము ఆయనను స్తుతించాలి. ఆమేన్.